మా నిర్మాత బండ్ల గణేష్, మనం కొన్ని మాట్లాడుతూ ఉంటే తదాస్తు దేవతలు అంటామండి. మనం మామూలుగా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. ఈరోజు అనగానే అరే అనగా తదాస్తు దేవతలు ఉంటారండి. నాకు తెలిసి గణేష్ మాత్రం తదాస్తు దేవతల్ని పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. తను బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఏంటి గణేష్, ఏంటి కబుర్లు అంటే, సార్ ఏదో సార్ ఇది బ్లాక్ బస్టర్ అయిపోతే చాలు సార్. శ్రీను వైట్ల గారిని అన్నా బ్లాక్ బస్టర్ ఇవ్వన్నా, అదేదో జేబులో తీసి వాచ్ ఇచ్చినట్టు లేదా జేబులోంచి తీసి పర్స్ ఇచ్చినట్టు అన్నా బ్లాక్ బస్టర్ ఇవ్వన్నా. కానీ నిజంగా తనకి ఆ రోజే చెప్పాను, ప్లాటినం డేస్ ఫంక్షన్ జరిగినప్పుడు తనని కాపాడేది వాళ్ళ అమ్మగారు నాన్నగారు. వాళ్ళ అన్నగారు అంటే ఎంత భక్తి ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో, వాళ్ళ అమ్మ నాన్న అన్న కూడా అంతే గౌరవం ఉంటుంది. సినిమా చేసే సినిమా పట్ల కూడా అంతే శ్రద్ధ ఉంటుంది. అందుకే ఈరోజు బండ్ల గణేష్ బదులు బ్లాక్ బస్టర్ గణేష్ అని పిలవాల్సి వస్తుంది. అతని ఒక దర్శకుణ్ణి, ఒక హీరోని నమ్మి ఎంతో దమ్ముతో ధైర్యంతో ఈరోజు బాద్షాకి అటు మిలాన్ అయితేనేమినండి, ఇటు బ్యాంకాక్ అయితేనేమిటండి, ఇటు ఇక్కడ ఉండే సెట్ సాంగ్లు అయితేనేమండి, మీరు సినిమా చూస్తే మామూలుగా ఈరోజు బాద్షాకి చాలా అద్భుతంగా మేకింగ్ చేశాడు ప్రొడ్యూసర్ అనే పేరు వచ్చింది. సో నిజంగా అతనికి ఆ దమ్ముకి, అతనికి ఉండే ఆ గుండె ధైర్యానికి నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము. ఎల్లప్పుడూ నా గణేష్ ఇలాగే బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తూ ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నాకు మామూలుగా గుహన్తో పనిచేసేప్పుడు నాకు అర్థమయ్యేది కాదండి. నాకు మామూలుగా సీన్ అని ఎప్పుడు చెప్పారు ఏంటంటే, గుహన్ చాలా ఫాస్ట్గా చేస్తాడు వర్క్ అని. నేనేంటంటే మామూలుగా ఇప్పుడు షార్ట్ ఓకే అయిపోగానే పక్క వెళ్ళిపోగానే మళ్ళీ రెడీ అంటారేమోనని. కొన్ని సందర్భాల్లో శ్రీను వైట్ల గారు ఏంటి ఫాస్ట్గా తీస్తారని చెప్పారు, కానీ ఈయనేమో అంత ఫాస్ట్గా లేడు, మరీ అంత స్లోగా లేడు, ఏంటిది అని. నేను మామూలుగా గుహన్ పాత సినిమాలు చూసినప్పుడు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈయన అని అనుకున్నాను. ఎప్పటికైనా చేయాలని అనుకున్నాను, కానీ అది ఈ రూపంలో ఈ సినిమాకి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఒక్క దగ్గర మాత్రం గుహన్కి నిజంగా నేను ఆ రోజు గుహన్తో అన్నాను, నిజంగా నీకు చాలా గొప్ప ఫ్యాన్ అయిపోయాను గుహన్ నేను అని. మామూలుగా చాలా సినిమాల్లో నేను సింగిల్ మూమెంట్స్ వేయడం జరిగిందండి. అలాగే బాద్షాలో కూడా నా 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 శక్తి కంటే కూడా నా శక్తిని మొత్తం ధారపోసి డాన్స్ చేయడం జరిగింది ఈ సినిమాకి. కానీ వెల్కమ్ వెల్కమ్ అనే పాటలో మాత్రం ఒక బీజం మొత్తం డాన్స్ చేస్తుంటే, ఇప్పటిదాకా నేను పనిచేసిన సినిమాల్లో ఏ సినిమాలో కూడా పెట్టని కాన్సెప్ట్ అది. నేను డాన్స్ చేసుకుంటూ వస్తుంటే ప్రతి మూమెంట్కి వెనకాల ఒక్కో లైట్ ఆన్ అవుతూ ఉంటుంది. అది మామూలుగా నాకే సినిమా చూస్తున్నప్పుడు, ఫ్యామిలీ అందరితో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఇదేదో భలేగా ఉందే అంటే, నేను డాన్స్ చేస్తుంటే నా బీట్కి తగ్గట్టుగా లైట్లు ఆన్ అవుతున్నాయా అంటే, సినిమా అనేది, సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత కాసేపు మనల్ని మనం మర్చిపోతామండి. అక్కడ నటించే వాళ్ళు నటిస్తున్నారు, ఇది కాకుండా సినిమా అనేది అంత పవర్ఫుల్ మీడియం. సో అంత గొప్పగా ఆ స్టెప్ని తీర్చిదిద్ది తన లైటింగ్ ప్యాటర్న్తో ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన ఆ మూమెంట్కే తను ఇంకా తన బలాన్ని కూడా యాడ్ చేసి ఈరోజు నిజంగా థియేటర్లో అంత అద్భుతంగా రావడానికి కారణం గుహన్. నువ్వేమో ఉడికితే ఎండ, నేనేమో చన్నీళ్ళ కొండ. అయిపోయి దేవుడా చూపించు దీనెల్లు ఎక్కడా ఎక్కడా, ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా, చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. కావాలో చెప్పు ఎగుడా దిగుడా, వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం. ఎవరికి దొరకం. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కంత్రి అనే సినిమాకి మొట్టమొదటిసారి నాతో పనిచేశాడండి. కానీ ఈరోజు ఈ సినిమా చూస్తుంటే నిజంగా ప్రకాష్ని, తను అంటే తనకంటే చాలా చిన్నవాడిని, బహుశా తను చాలా ఎదిగాడనే మాట నేను అనలేనేమో వయసు రీత్యా. కానీ నిజంగా తను ఎంత ఎదిగాడో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.
అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక ఫైట్ తీద్దామని చెప్పి ఎందుకంటే మాకు బ్యాంకాక్లో వర్షాకాలం అయి ఉండి అక్కడే తీయాల్సిన ఫైట్ని ఇక్కడ హైదరాబాద్లో చేయాల్సి వచ్చింది. దాన్ని తను ఎంతో అద్భుతంగా తన ఆర్ట్ డైరెక్షన్తో తను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది నిజంగా ఈరోజు సినిమాలో చూస్తుంటే అరే ఇలాంటి లొకేషన్ మన హైదరాబాద్లో లేదే అనే మెస్మరైజింగ్ ఫీలింగ్ని కల్పించాడు తను. సో నిజంగా ఈ సినిమాకి ప్రకాష్ వేసినటువంటి ఆర్ట్ కూడా తను వేసినటువంటి సెట్స్ కూడా సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అలాట్ ప్రకాష్.